ఇంటింటా ఆనందం వెల్లువిరియాలి. వర్షాలు ఆశాతిరేకంగా కురవాలి. జలనిధులతో పుడమి పులకించాలి. పచ్చదనంతో నేల మెరవాలి. కర్షకుల జీవితాలు కొత్త కాంతులతో కలకలలాడాలి అనే శుభాకాంక్షలు ప్రతిరూపం ఏరువాక పున్నమి. రైతులు ఈ రోజు నుంచే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి. వాక అంటే దుక్కి దున్నడం. నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను వ్యవసాయదారులు వేడుకునే సందర్భమే ఏరువాక పున్నమి. జ్యేష్ఠ పౌర్ణమిని కృషి పౌర్ణమి, కర్షక పున్నమి అని వ్యవహరిస్తారు. ప్రతి పనిని యజ్ఞంగా భావించే సంస్కృతి మనది. వేద విధులకు మంత్ర సాధన యజ్ఞం, గోపాలకులకు గోసేవ చేయడమే యజ్ఞం, రైతులకు వ్యవసాయమే యజ్ఞం. అందుకే ఏరువాక పూర్ణిమ సీత యజ్ఞంగా అభివర్ణించారు. సీత అంటే నాగేటి చాలు. అందులో చల్లిన విత్తనాలు అంకురించి మొలకలై ముక్కలై పంటలు సమృద్ధిగా పండాలని రైతులు అభిలాషిస్తారు. ఏరువాక పున్నమిని వృషభోత్సవంగా, మంగళోత్సవంగా అందర్వ వేదం అభివర్ణించింది. దీన్ని కర్ణాటకలో కారుని పబ్బంగా, ఉత్తర భారతంలో కృషి ఉత్సవుగా, అల్ దివస్గా పేర్కొంటారు. ఏరువాక పున్నమి గ్రామానికే వేడుక. ఊరి పొలిమేర్లలో గోగునారతో చేసిన తోరణాలు కడతారు. ఏరువాక బంధాలుగా పిలిచే ఈ తోరణాలను ఆ తరువాత తమ ఇంటి సింహద్వారాలకు కట్టి సస్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. సాగులో సాయం చేసే ఎద్దుల కాళ్ళకు గజ్జలు కట్టి మెడలో గంటల్ని, పూలదండలను అలంకరిస్తారు. మంగళ వాద్యాలతో రైతులంతా వాటితో పొలాలకు సంబరంగా తరలివెళ్ళి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. అలాగే పొలంలో నవధాన్యాలను చల్లి కొత్త కుండలో నీరు నింపి ఆ నీటిలో పసుపు, కుంకుమలు, వేపాకులు వేసి చేలోని మట్టి గోమయం వేసి ఆ జలాన్ని పొలమంతా చల్లుతారు. వరుణుడి అనుగ్రహంతో సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. దీన్ని తొలకరి వేడుకగా వ్యవహరిస్తారు. హాలుడు రాసిన గంధా సప్తశతిలో ఏరువాక గురించి ఎన్నో కథలున్నాయి. కపిలమస్తు నగరంలో శుద్ధదోన మహారాజు ఏరువాకను లాంఛనంగా ప్రారంభిస్తూ బంగారు నాగలతో దుక్కి దున్నినాడని బౌద్ధ జాతక కథలు వెల్లడించాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక ఆరంభ సందర్భంగా రైతులను సత్కరించి వారికి వ్యవసాయ పరికరాలను అందించే సాంప్రదాయాన్ని ఏర్పరిచాడని రాయవాచకం పేర్కొంది. కాకతీయులను అందించే సాంప్రదాయాన్ని ఏర్పరచడాన్ని రాయవాచకం పేర్కొంది. కాకతీయుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ విజయోత్సవాలు జరుపుకునే వారని జయపసేనాని నృత్య రత్నవలి వెల్లడించింది. రైతులు ఎంతో శ్రమించి పంటలు పండించాక నిర్వహించుకునే పండగగా సంక్రాంతి. ఆ సిరుల సంక్రాంతి సౌభాగ్యం ఇంటింటికి తరలి రావాలన్న ఆకాంక్ష ఆరంభమే. ఏరువాక అందరి ఆకలి బాధలను తీర్చే అన్నదాత తన కర్తవ్యం దీక్షలో పునరంకితమయ్యే సంకల్ప కరదీపిక ఏరువాక పౌర్ణమి తొలకరి వేడుక.